ఇచ్చాడు. ఆ తర్వాత దాషు షనకని డక్అవుట్, ఇలా తన బౌలింగ్లో కట్టడి చేశాడు. ఇంకా సూర్య కెప్టెన్సీ, గంభీర్ కోచింగ్ విషయానికి వస్తే బాగా అగ్రెసివ్ మూవ్స్ చేసి రిజల్ట్స్ చూశారు. హార్దిక్ ఫస్ట్ ఓవర్లో వైడ్ వేసినా సరే ట్రస్ట్ చేసి బౌలింగ్ ఇవ్వడం, తను 50 చేసిన పెరీరాని అవుట్ చేయడం, అలాగే కమిండు మెండిస్ వికెట్ తీయడం, అక్షర్ పటేల్ లాస్ట్లో 2 వికెట్లు తీయడంతో శ్రీలంక 160కే చతికిల పడింది. తర్వాత మన వాళ్ళ బ్యాటింగ్ చేశాక ఫస్ట్ ఓవర్లో సెకండ్ బాల్కే పతిరానా జైస్వాల్ క్యాచ్ను డ్రాప్ చేశాడు. ఆ తర్వాత బౌండరీ వచ్చిన వర్షం పడడం వల్ల మ్యాచ్ మళ్ళీ డిలే అయింది. ఆ తర్వాత డిఎల్ఎస్ మెథడ్లో ఇండియాకి 8 ఓవర్లకి 78 రన్స్ చేయాలనే టార్గెట్ ఇచ్చారు. మళ్ళీ జైస్వాల్ విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. 15 బాల్స్లో 30 రన్స్ చేశాడు. సంజు శాంసన్ ఓపెనర్గా వచ్చాడు. గిల్కి బ్యాక్ స్పామ్స్ ఉండడంతో ప్లేయింగ్ 11 లేకపోవడంతో సంజు శాంసన్కి అవకాశం వచ్చింది. తన దురదృష్టవశాత్తు ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సూర్య 12 బాల్స్లో 26 రన్స్ స్కోర్ చేశాడు. తన లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే